పూరా లోకల్. వెల్కమ్ టు పూరే లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల తర్వాత ముగిసిన ఒక సమావేశంలో ఆయన చెప్పారు. ఇక్కడ చూసుకుంటే 2 ఏళ్ల ప్రజా పాలనకు ప్రజలు పట్టం కడుతూ తీర్పు ఇచ్చారు అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఇవే కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. కేసీఆర్ లేఖ రాస్తే నదీ జలాలపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు. 43,000 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది ప్రభుత్వం. శాసనసభలో చర్చించిన తర్వాతే మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసింది. మరికొన్ని మిగిలిన్నాయి ఇక్కడ. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. చెయ్యి కలిపి ఆధిక్యంలో నిలిపి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా సాగింది. 94 నియోజకవర్గాల పరిధిలో 87 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులే స్థానాలు దక్కించుకున్నారు. 6 చోట్ల బీఆర్ఎస్, అలాగే 1 చోట మాత్రమే బీజేపీ. చూసుకుంటే రామ్జీ బిల్లుకు ఆమోదం. లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ కూడా ఆమోదం లభించింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ బస పత్రుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన కూడా తెలిపాయి. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే, ఇతర విపక్ష నేతలు కూడా ఇమేజ్ లో చూసుకోవచ్చు. సింగరేణిపై 47,000 కోట్ల అప్పుల భారం ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కుప్పకూలే స్థితికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ దిగజారింది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 2029లోనూ ఇవే ఫలితాలు వస్తాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ పోరులో గెలిచిన తరువాత ఇవే పంచాయతీ బీఆర్ఎస్ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు తిరుగు లేని విజయం. కేసీఆర్ ను సీఎం చేసే వరకు విశ్రమించవద్దు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు భువనగిరి నుంచి పునాది వేయాలి అంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో పింఛన్ల పెంపుకు వచ్చే నెల ఏప్రిల్ నుండి పింఛన్లు పెంచాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ రూపొందుతున్న విషయం ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సామాజిక పెన్షనర్లు ఎంతమంది బతికి ఉన్నారో లెక్కలు తెలిసిన సర్కార్. పంచాయతీ బీసీలదే. ఇక్కడ చూసుకుంటే జనరల్ స్థానాల్లో 52.75% వెనకబడిన వర్గాలదే గెలుపు. 5,190 జనరల్ సీట్లలో 2,738 స్థానాల్లో విజయ బావుట ఎగరేశారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకే. ఈ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% స్థానాలను కేటాయించాలి, 42% కేటాయించాలి అంటూ కూడా ఎంతో పోరాటం చేసింది. దానికి దగ్గరలోనే ఇప్పుడు ఇంత 39.5% గెలుచుకున్నారు బీసీలు. గిరిజన జిల్లాలను మినహాయిస్తే 45.25%, పెద్దపల్లిలో 63, మరో 10 జిల్లాల్లో 50%కి పైగా బీసీలే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మరో పరిణామం చోటు చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సజ్జనర్ నేతృత్వంలో జరగనున్నట్టు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ బలోపేతం అవనుంది. ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ అలాగే నెలలో దర్యాప్తు పూర్తికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందాక చూసుకున్నాం, సర్పంచ్లో సగం మంది బీసీలే. ఇక్కడ చూసుకుంటే జల ద్రోహులు ఎవరో తేలుద్దాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మరొకసారి చూసుకున్నాం. కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాస్తే ఖచ్చితంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలేదు అంటూ కూడా ప్రశ్నించారు గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ. వాళ్ళకు అధికారం కోల్పోయినాక అహంకారం తగ్గలేదు. మీ కోపం, మీ అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దు అంటూ కూడా ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అద్భుత ఫలితాలు వచ్చాయి. 8,335 గ్రామ పంచాయతీలను, అంటే 66%కి పైగా కాంగ్రెస్ చేతికే దక్కాయి. ఇప్పుడు పంచాయతీ పోరు. 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్
సో హెచ్సిఐతో కలిసి నిర్వహించనున్న విశాఖ ఇండస్ట్రీస్ టోర్నీ ప్రకటించి జెర్సీలు ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు పట్టం కట్టేలా ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఉండబోతోంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా జనవరి 17 వరకు 2 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్లు నిర్వహించినట్టే తెలుస్తుంది. సో మొత్తంగా 500 మందికి పైగానే ఆటగాళ్ళు ఇందులో ఆడే అవకాశం కూడా ఉంది. ఇక చూసుకుంటే ఒకటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ తరపు నుంచి. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. సో స్పీకర్ నిర్ణయం సరికాదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆడించినట్టే స్పీకర్ ఆడుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ తరపు నుంచి కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అవి ఇక్కడ చూసుకుంటే మేము కార్యకర్తల్ని పట్టించుకోలేదు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు. సో 2023 ఎన్నికల్లో కేడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కూడా సర్పంచ్ స్థానాల్ని సంబంధించిన అంశాల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అందుకే ఓడిపోయామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మోకో చెప్పుకోలేకపోతున్నారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. సో సీఎం చెప్పినట్టు స్పీకర్ ఆడుతున్నారు, ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవు అంటూ కూడా విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇందాక చూసుకున్నాం. 4 ఐపీఎస్లు సహా 9 మంది సభ్యులతో సిట్ బృందం ఏర్పాటు చేశారు. సజ్జనార్ చీఫ్ గా వ్యవహరించనున్నారు ఈ బృందానికి. సో ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా సింగిల్ డిజిట్ లో పలు జిల్లాల్లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 5 డిగ్రీల రేంజ్ లో నైట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాత్రి 9 నుంచే పొగ మంచు కమ్ముకుంటుంది. 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత 4-5 రోజులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి వాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుక.